నా పేరు స్టేట్ మహిళా మాజీ సంయుక్త కార్యదర్శి. నా పేరు షాను. ఈరోజు నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, మహాకూటమి ప్రభుత్వంలో ఆడోళ్ళకి ఇంతవరకు అయినా కూడా వాళ్ళ పార్టీ వచ్చినప్పటి నుంచి కూడా ఆడోళ్ళకి రచన లేకుండా పోయింది. ఇది మెయిన్ పాయింట్. పార్టీ గురించి మనం మాట్లాడుతుండేది. తర్వాత విషయం ఏమంటే, మన పార్టీలో పాత మనుషులు, చాలా పాత వాళ్ళు, ఒక గున్నాథ్ రెడ్డి గారు అయితేనేమి, ఒక ఒక చౌవా రాజశేఖర రెడ్డి అయితేనేమి, ఒక మహాలక్ష్మి సీనా అయితేనేమి, ఒక అన్న రాగే పరశురాం అయితేనేమి, ఇట్లా అనుకుంటా పోతే దండిగా మంది ఇంకా పార్టీలో మనకి ఉన్నారు. పాత మనుషులు పనిచేసేవాళ్ళు. వీళ్ళందరూ పార్టీకి సేవ చేసిన వాళ్ళే, పార్టీ జెండా మోసిన వాళ్ళే. వీళ్ళకందరికీ అన్న ఈ పొద్దు గమనించి వీళ్ళకందరికీ పిలిచి ఒక కమిటీలాగా వేసి వీళ్ళకందరికీ మాట్లాడి, ఒక ఈ సింహాలు ఉన్నట్లు వీళ్ళు పార్టీలో మనకి వీళ్ళకందరికీ కూడా సింబాల్కి పార్టీల్లో దింపి వీళ్ళందరూ కలుపుకొని పని చేస్తే రాబోయే ఎలక్షన్లో మన వైసీపీ పార్టీ జెండా రెపరేపలాడుతుందని నేను మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నాను. జగనన్న, నువ్వు ఆలోచించన్నా, మన పార్టీ చాలా ఇదిలో ఉన్నది అనంతపురంలో. వీళ్ళకందరికీ పాత మనుషులకి కలుపుకొని పోయి నువ్వు మాట్లాడి మన పార్టీ ముందుకు పోయేటట్లు ఆలోచించని నేను జగనన్నకి కోరుకుంటున్నాను. నదీమన్న అయితేనేమి, ఒక ఫఖరుద్దీన్ మాజీ గ్రంథాలయం చైర్మన్, ఫస్ట్ పనిచేసిన ఆయన గ్రంథాలయం చైర్మన్గా పనిచేస్తాడు. మాజీ కార్పొరేటర్గా కూడా పనిచేసినారు. నియాజ్ ఆయన కుమారుడు నియాజ్ అన్న, ఆయనకు కూడా కలుపుకొని, మన నదీమన్నకు కూడా కలుపుకొని వీళ్ళకందరికీ కూడా పాత మనుషులకి కలుపుకొని పని చేసి మనము ముందుకు పోవాలి. అంటే వీళ్ళకందరికి కలుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా నేను జగనన్నకి కోరుకుంటున్నా. జగనన్నకి మరీ నేను కోరుకుంటున్నది ఇదే. ఆలోచించన్నా నువ్వు. మన అన్న ఉన్నాడు, ఇప్పుడు వెంకటరామరెడ్డి అన్న ఉన్నాడు, ఒక పెద్ద ఆయన మన పార్టీకి పెద్ద ఆయన. వీళ్ళకందరికీ కలుపుకొని ఆయన ఎంపీగా పోతూ వీళ్ళకందరికీ సమన్వయకర్తగా, వీళ్ళకందరికీ ఎవరికి ఇచ్చినా కూడా సమన్వయకర్తగా పెట్టి ఆయన ఎంపీగా పోతే ఈ 7 మంది ఎంపీలకి గెలిపించుకునే సత్తా, దమ్ము, ధైర్యం ఉండే అన్న మన పెద్ద అన్న ఆయన వీళ్ళకందరికీ కూడా అని నేను వెంకటరామరెడ్డి అన్నకు కూడా నేను కోరుకుంటున్నా. ఇదే నా ఆవేదన.